నా పేరు అశోక్ కుమార్ గౌడ్. నేను రిటైర్డ్ డిఎస్పిని. ఇప్పుడు ఈ మన కేసన్ శంకర్రావు గారు, అలాగే ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క చనిపోయినటువంటి ఆకస్మికంగా అనుమానాస్పదంలో చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఆర్ఐ గారి యొక్క మరణం పట్ల నివాళులు అర్పిస్తానికి ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ యొక్క సతీష్ కుమార్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నివాళులు అర్పిస్తూ, అంటే గతంలో నేను టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఈ సతీష్ కుమార్ కూడా అక్కడ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా, అంటే అక్కడ ఎస్ఐ ర్యాంక్ని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అంటారు, ఆ విధంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఈ యొక్క సతీష్ కుమార్ చాలా సౌమ్యుడు, చాలా స్నేహశీలి, అందరితో కూడా మంచి నడవడికతోటి మర్యాదపూర్వకంగా ఉండేవాడు. అలాగా టెంపుల్లో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే తర్వాత కాలంలో అతను ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని ఏవిఎస్ఓగా వచ్చి, అతను ఏవిఎస్ఓ ఉంటే అది సిఏ ర్యాంకు, అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడు. ఆ పరకామణి యొక్క విధులు దాని మీద ఈ యొక్క సెక్యూరిటీ డ్యూటీస్ చేస్తున్న సమయంలో ఈ పరకామణికి వచ్చి అక్కడ డబ్బులు లెక్క వేసేటటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి అక్కడ దొంగతనానికి పాల్పడ్డాడు. అక్కడ ఈ ఫారిన్ కరెన్సీ ఉన్నటువంటి నోట్లు, డాలర్స్ని అతను దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన ప్రక్రియలో అతని మీద అప్పుడు మేము సెక్యూరిటీ విజిలెన్స్ ఉన్న వాళ్ళము లా అండ్ ఆర్డర్ పోలీసుకి, క్రైమ్ పోలీసుకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా తిరుపతి పోలీస్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా ఆ యొక్క తిరుమలలో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని లోక్ అదాలత్లో కేసుని కాంప్రమైజ్ చేసి ఆ కేసుని తీసివేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క 379 ఐపీసీ, అప్పట్లో 379 ఐపీసీ, ఇప్పుడు యాక్ట్ మారిన దాంట్లో అది బిఎన్ఎస్గా ఉంది. ఆ బిఎన్ఎస్లో 303 బిఎన్ఎస్ సెక్షన్ కింద ఉన్నటువంటి ఆ థెఫ్ట్ కేసు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది కాంపౌండబుల్ అఫెన్స్ కాదు. అది గతంలో 320 క్లాజ్ 8 సిఆర్పిసి కింద కాంపౌండ్ అయినటువంటి అఫెన్సెస్ ఉండేవి. అవి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో 359 కింద ఉన్నాయి. ఆ 359 సెక్షన్ కాంపౌండబుల్ కానటువంటి సెక్షన్లో కాంప్రమైజ్ చేశారంటేనే అది మనకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎంతటి ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భం అనేటటువంటిది. మరి ఈ విధమైనటువంటి దొంగ అనేటటువంటి వ్యక్తిని అక్కడ రికవరీ చేయాలంటే అక్కడ 379 ఐపీసీకి మనం మన స్టోలెన్ ప్రాపర్టీ రిసీవ్ని 411 ఐపీసీ కింద మనం రికవరీ చేయాలి. 411 ఐపీసీగా రికవరీ చేసి ఆ ప్రాపర్టీని కోర్టు ద్వారానే అది జరగాలి. కానీ అలా జరగకుండా అక్కడ ఇతను దానం చేసినటువంటి పరిస్థితిగా శ్రీ రవికుమార్ని చేసి